ఇప్పటికే ఆ కుటుంబానికి పదవుల పరంగా చాలా ప్రాధాన్యత దక్కింది అన్న ప్రచారం ఉంది. అయినా సరే ఎంతో మంది పోటీ పడినా సరే కాస్ట్ ఈక్వేషన్స్ ఇతర క్యాలిక్యులేషన్స్ ఆధారంగా మళ్ళీ అదే కుటుంబంలో నేతకి మంత్రి పదవి కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. అలాంటి పరిస్థితుల్లో తన పలుకుబడేంటో చూపించుకోవాలి కదా అనుకున్నారో ఏమో, ఎవ్వరిని లెక్క చేయట్లేదట. తీరా చూస్తే వ్యవహారం మరో రకంగా టర్న్ అయిపోయింది. ఆయన ఇలాఖాలో పార్టీ మొత్తం ఇప్పుడు అస్తవ్యస్తంగా తయారైపోయింది. ఇంతకీ ఎవరా మంత్రి, ఏంటా పరిస్థితి? చెన్నూరు హస్తంలో మంటలు, మంత్రికి షాక్ ఇచ్చిన రెబల్స్. అధికార పార్టీని అబాసుపాలు చేస్తున్నది ఎవరు? డ్రామాలు ఆపాలంటూ అమాత్యుడి వార్నింగ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో హస్తం పార్టీ పరిస్థితి గందరగోళంగా తయారైంది. పాత కొత్త నేతల మధ్య పంచాయతీ ముదురు పాకాన పడ్డంతో పంచాయతీ ఎన్నికల్లో అమాత్యుడికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందట. ఇలాంటి సమయం కోసమే కాచు కూర్చున్న కారు పార్టీ ఆ అమాత్యుడి వ్యతిరేక వర్గానికి గాలం వేస్తుండడం రాజకీయంగా హీటు పెంచేస్తోంది. స్థానికంగా హస్తం పార్టీకి భారీ దెబ్బ కొట్టాలని ప్రత్యర్థులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటే చిర్రెత్తుకొచ్చిన మంత్రి సొంత పార్టీలో రెబల్స్ టీంకి గట్టి వార్నింగ్ ఇచ్చారట. తమాషాలు చేస్తే తాట తీస్తా, కోవట్లుగా మారి సొంత పార్టీని అబాసుపాలు చేస్తారంటే ఊరుకునేది లేదంటూ చెలరేగిపోయారట. ఇలాగే చేస్తే తన పవర్ ఏంటో చూపిస్తానని, భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారట. ఇప్పుడిదే అంశం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఉడుకు పుట్టిస్తోందట. చెన్నూరు నియోజకవర్గం ఇప్పుడు మంత్రి గడ్డం వివేక్ ఇలాఖా. కాకపోతే పంచాయతీ ఎన్నికల్లో ఆయనకు రెబల్స్ ఇచ్చిన షాక్ పునరాలోచనలో పడేలా చేసిందట. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కి కొత్త ఊపు తీసుకొస్తే, వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గం మాత్రం ఆ విషయంలో అట్టడుగున నిలిచింది. ఇప్పుడు ఈ వ్యవహారంలో అధిష్టానం కూడా సీరియస్ గా ఉందని తెలుస్తోంది. అసలు కారణం ఏమిటా అని ఆరా తీస్తే ఇక్కడంతా ఇసుక పంచాయతీ నడుస్తోందని తేలిందట. వివేక్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకుని చక్రం తిప్పుదామని భావించిన ఒక చోటా లీడర్ అనుకున్నట్టుగానే హవా నడిపించినా ఆ తరువాత కథ అడ్డం తిరిగిందట. ఆ చోటా లీడర్ దందాలకు స్థానిక ఎమ్మెల్యేగా వివేక్ చెక్ పెట్టడంతో పార్టీలో ముసలం పుట్టిందట. ఆగ్రహావేశాలకు లోనైన సదరు నేత నా సత్తా ఏంటో చూపిస్తానంటూ సవాల్ చేశారట. చెప్పినట్టుగానే పంచాయతీ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థుల్ని బరిలోకి దింపి మంత్రి నిలబెట్టిన అభ్యర్థులపైనే విజయం సాధించేలా వ్యూహం రచించారట. దీంతో కంగుతిన్న మంత్రి వివేక్ ఇలాగైతే కుదరదని తాడో పేడో తేల్చుకోవడానికి డిసైడ్ అయిపోయారట. పార్టీకి నష్టం చేసేలా వ్యవహరిస్తున్న నేతలకు గుణపాఠం చెప్పి తీరాల్సిందేనంటూ ఫిక్స్ అయ్యారట. అయితే ఆ రెబల్ నేత సైతం సై అంటే సై అంటూ ఉండడంతో రాబోయే ఎలక్షన్స్ లో చెన్నూరు నియోజకవర్గంలో హస్తం పరిస్థితి ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడే ఊహిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు ఈ అంతర్గత గొడవలు, సవాళ్లు పార్టీ పుట్టి ముంచేస్తాయని ఆందోళన పడుతున్నారట అసలు సిసలు కార్యకర్తలు. ఇక్కడ కాంగ్రెస్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితికి మంత్రి వివేక్ కూడా ఒక కారణమన్న వాదన సైతం ఉంది. ఆదిలోనే ఆ రెబల్ నేతకు అడ్డుకట్ట వేస్తే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదని చెప్పుకుంటున్నారట సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు. మొదట్లో చూసి చూడనట్టు వదిలేసి ఆ తరువాత అజమాయిషీ చేసే ప్రయత్నంలోనే అగ్గి పుట్టినట్టుగా తెలుస్తోంది. అయితే అదను కోసం ఎదురు చూస్తున్న ప్రత్యర్థులు ఇదే సరైన సమయమని భావిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన కారు పార్టీ నేతలు కాంగ్రెస్ రెబల్స్ కి గాలం వేస్తున్నారట. తమ పార్టీలో చేరకపోయినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ లోనే ఉంటూ మంత్రి వివేక్ కు చెక్ పెట్టేలా సహకరిస్తే సరిపోతుందని చెబుతున్నారట. ఈ నియోజకవర్గంలో కారు పార్టీకి అన్నీ తానే వ్యవహరిస్తున్న ఓ యువనేత కాంగ్రెస్ రెబల్స్ తో టచ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సర్పంచ్ ఎన్నికల్లో మంత్రి వివేక్ వర్సెస్ కాంగ్రెస్ రెబల్స్ అన్నట్టుగా ఎన్నికలు సాగగా ఇప్పుడు పార్టీ సింబల్ తో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని గులాబీ దళం భావిస్తోంది. రిజర్వేషన్ కలిసొస్తే ఏకంగా మంచిర్యాల జిల్లా జడ్పీ పీఠాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని, అందుకు చెన్నూరు నియోజకవర్గాన్ని టార్గెట్ చేస్తే చాలని ఫిక్స్ అయ్యారట గులాబీ నాయకులు. ప్రధాన ప్రతిపక్షం వేస్తున్న ఎత్తుల్ని చిత్తు చేయడానికి తమ వద్ద అస్త్రాలున్నాయని, కోవట్లకు చెక్ పెట్టి నియోజకవర్గంలో పార్టీని కాపాడుకుంటామని ధీమాతో ఉన్నారట మంత్రి వివేక్.
ఆయన ఎంత ధీమాతో చెబుతున్నా చెన్నూరు హస్తం క్యాడర్ మాత్రం మాకు నమ్మకం లేదు సార్ అంటోందట. మంత్రిగా ఇతర నియోజకవర్గాల మీదున్న ప్రేమ చెన్నూరు నియోజకవర్గంపై మాత్రం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోందట. చుట్టపు చూపుగా వచ్చిపోతే నియోజకవర్గంలో పార్టీ ఎలా బలపడుతుంది అని ప్రశ్నిస్తున్నారట హార్డ్ కోర్ కాంగ్రెస్ కార్యకర్తలు. నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోకపోతే జనం మన పార్టీని ఎందుకు పట్టించుకోవాలి అంటూ సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తూ ఉండడం మంత్రి గారికి ఇబ్బందికరంగా మారిందట. పదేళ్ల తరువాత పార్టీకి అధికారం దక్కినా ఇక్కడ మాత్రం లాభించింది ఏమీ లేదు అన్నది చెన్నూరు కాంగ్రెస్ నేత వాదన. అధికారం వచ్చి 2 ఏళ్లు దాటినా తమ పరిస్థితుల్లో ఏ మార్పు రాలేదని వాపోతున్నారట. పార్టీని నమ్ముకున్న అసలు లీడర్లను కాదని వెంట వచ్చిన లీడర్లను మాత్రమే ప్రోత్సహిస్తే నియోజకవర్గంలో పార్టీ ఎలా బలపడుతుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికైనా పాత కొత్త నేతల మధ్య అంతరాలు తగ్గించి కోవట్లకు చెక్ పెట్టి పార్టీ కోసం కష్టపడే నేతలకు పట్టం కట్టాలని సూచిస్తున్నారట. లేదంటే వచ్చే ఎన్నికల్లోగా చెన్నూరులో కాంగ్రెస్ పార్టీకి అధోగతి తప్పదని, ప్రతిపక్షానికి పళ్లెల్లో పెట్టి మరీ విజయాన్ని అందించే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారట. మరి మంత్రి వివేక్ ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడతారో చూడాలి.